ఈ యాకోబు రాసిన ఈ యాకోబు రాసిన పత్రిక దేని గురించి అన్న ఒక విషయం మనం అర్థం చేసుకుంటే చాలా గంభీరమైన నైతిక నియమాలను చెప్తుందన్నమాట ఈ యాకోబు రాసిన పత్రిక. చాలా ప్రొఫౌండ్ మోరల్ వాల్యూస్, గంభీరమైన నైతిక విలువలు. ఒక ఒక ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి నైతిక విలువలు కలిగి ఎలా ఉండాలో ఈ పత్రిక ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ పత్రిక అంతేకాదు, నైతిక విలువల గురించి చెప్పడమే కాదు, ఈ పత్రిక హెచ్చరికల్ని తెలియజేస్తుంది. కొన్ని హెచ్చరికలున్నాయి. సో, ఏది చేయాలి, ఏది చేయకూడదునో అలాంటి విషయాలు మనం చూడొచ్చు. అలాగే ఆదరణతో కూడిన కొన్ని విషయాలను కూడా ఈ యాకోబు రాసే పత్రిక చాలా స్పష్టంగా చెప్తుంది. ఇంకా మనలో ఏమైనా దిద్దుబాటు చేసుకునే విషయాలేమైనా ఉన్నాయా? ఆ దిద్దుబాటుకి సంబంధించిన విషయాలు కూడా ఈ పత్రిక తెలియజేస్తుంది. అంతేకాదు, ఒక 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 వ్యక్తి ప్రోత్సహింపబడాలనే విషయాలతో ఏమైనా ఆలోచన చేస్తున్నాడా? అలాంటి ప్రోత్సాహం ఇచ్చే కొన్ని విషయాలు కూడా ఈ యాకోబు రాసిన పత్రికలో ఉన్నాయి. అంటే ఈ ఈ ఈ పత్రికలో హెచ్చరికలున్నాయి, ఆదరణతో కూడిన మాటలున్నాయి, దిద్దుబాటుకి సంబంధించిన విషయాలున్నాయి. అంతేకాదు, ప్రోత్సాహంతో కూడిన కొన్ని విషయాలు కూడా ఈ పత్రికలో మనం చూడొచ్చు. ఇంకొకటి, ఈ ఈ యాకోబు పత్రిక ఇంకో విషయం ఇంకో మాటలో చెప్పాలంటే, ఈ పత్రికను చాలా బాగా ధ్యానం చేస్తే, ఈ పత్రిక ఆచరణాత్మకమైంది. ఇంకొక మాటలో చెప్పాలంటే. ఒక క్రైస్తవుడు ప్రభువుకు నమ్ముకున్న వ్యక్తి ఎలాగ ఉండాలో చెప్పే పత్రిక ఇది. సో, కాబట్టి ఈ పత్రిక గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈ పత్రికలో యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం, ఒకటో వచనంలో చూస్తే ఆ రచయిత పేరు అక్కడ ఉంటుంది. యాకోబు అని మనం అక్కడ చూస్తాం. ఇది రాసింది యాకోబు. సో, ఇది ఎప్పుడు రాశారు అనే విషయం ఒకవేళ మనం ఆలోచన చేస్తే క్రీస్తు శకం 44వ సంవత్సరంలో ఈ పత్రికను రాశారు. క్రీస్తు శకం 44, 44 ఏడీ 44వ సంవత్సరం క్రీస్తు శకంలో ఈ పత్రికను ఆహ్, యాకోబు గారు రాసినట్టుగా మనందరికి అర్థమవుతుంది. సో, ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అనంటే, ఆహ్, ఈ ఈ గ్రంథ సందేశము తర్వాత ఉద్దేశ్యం మనందరికి అవసరం. ఎందుకనంటే, మనం ఇంటర్ప్రిటేషన్స్‌లో చాలా సార్లు విన్నాం. గ్రంథం యొక్క ఉద్దేశ్యం తెలియకోకుండా, గ్రంథం మనకి ఏం చెప్తా ఉందో, అంటే గ్రంథ రచయిత ఏ ఉద్దేశ్యంతో మనకు చెప్తున్నాడో అది పక్కన పెట్టేసి, మనం మనం ఆ గ్రంథాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తే, యెస్, ఆఫ్‌కోర్స్ మనకర్థమవుతుంది. కానీ గ్రంథము గ్రంథ రచయిత ఫీలయితాడు. అంటే ఫీలయితాడు అనంటే, ఒకవేళ మనం చదువుతున్నప్పుడు ఉంటే ఫీలయితాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇది అలంకారికంగా నేను చెప్పాను, రైట్? సో, ఈ గ్రంథ సందేశం ఏంటి? దాని యొక్క ఉద్దేశ్యం ఏంటి? అనే విషయం ఒకవేళ మనం ఆలోచన చేసినట్టయితే, ఈ యాకోబు పత్రిక ఒక ప్రత్యేకమైన గుంపుకు కాదు రాసిందిది పౌలులాగా. అంటే పౌలు ఎఫెసీయులకు, తెస్సలోనియకులకు, కొలస్సీయులకు అట్లా ప్రత్యేకంగా ఒక గుంపుకు రాసింది గాదు ఈ పత్రిక. రైట్? ఇది 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 ఎవరికి అనంటే, ఇది సార్వత్రికంగా ఉన్న క్రైస్తవులకి. రైట్? ఇంకొక విషయంలో చెప్పాలంటే, ఈ పత్రికను యాకోబు గారు రాయడానికి ఒక ముఖ్య కారణం ఏంటి అనంటే, యూదుల్లో నుంచి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఆహ్, ఆ సమాజంలో ఒకవేళ ఉంటే, వారు కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. బాహ్యంగా, తర్వాత ఆధ్యాత్మికంగా కొన్ని సమస్యలను ఎదుర్కొన్న మనలాగే. ఎదుర్కొంటున్నప్పుడు చాలా మంది ఏం చేశారు అనంటే, "ప్రభువు నాకొద్దు" అని వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితుల్లో, దెన్ యాకోబు గారు రెస్పాండ్ అయ్యి ఏం చేశాడు అనంటే, అలా ఉండకూడదు. అవును, బాహ్యంగా, ఆధ్యాత్మికంగా మనకు చాలా సమస్యలొస్తాయి. దాన్ని ఎదుర్కొని ఎలా నిలబడాలి మనం? చుట్టుపక్కల చూస్తా ఉంటే అందరూ ఏం చేస్తున్నారంటే, వారికి తోచిందే న్యాయమని, వారు అనుకునిందే నీతని చాలామంది అనుకుంటున్నారు. అయితే మీరలా ఉండకూడదు.
ఎందుకనంటే ఇదిగో మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఆయన నీతి చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఆయన నీతి భూలోక సంబంధమైన నీతి గాదు. ఆయన పరలోక సంబంధమైన నీతి. సో అంటే వారిని ప్రోత్సహిస్తూ రాసిన ఒక పత్రిక ఇది. యాకోబు రాసిన పత్రిక. పరీక్షల్ని ఎదుర్కోవడానికి. అందుకే ఇఫ్ యూ ఆర్ ఒకవేళ ఆహ్, ఎవరైనా పరీక్షలను ఎదుర్కొంటుంటే యాకోబు రాసిన పత్రిక కరెక్ట్ సిట్యుయేషన్‌కి తగిన పత్రిక. ఎలా ఎదుర్కోవాలి? ఎలా నిలబడాలి? ఎలాగ నైతిక విలువలు కలిగి ఉండాలి నేర్పించే ఒక పత్రిక యాకోబు రాసిన పత్రిక. ఇంకొక ఇంకొక విషయం ఏంటి అనంటే దీంట్లో మనందరికీ కొన్ని అంటే కొన్ని కొన్ని బలహీనతలుంటాయి. ఏంటి అనంటే కొంతమంది తొందరపాటు మాటలు మాట్లాడుతుంటారు. తర్వాత నేను చేసేది నిజమైన భక్తేనా అని కొంతమంది అనుకుంటా ఉంటారు. ఇంకా కొంతమంది దాన్నేమంటారు ఒప్రెషన్ అంటే అణచివేతకు గురవుతుంటారు కొంతమంది. కొంతమంది అబద్ధ బోధలకు గురవుతా ఉంటారు. హ్మ్. ఇంకా కొంతమందికి అంటే హత్యలు జరుగుతున్నప్పుడు దేవుడున్నాడా అని అనిపిస్తుంది. విమర్శలు చేస్తా ఉంటారు. సో, ఇన్ని పరిస్థితులున్నప్పుడు యాకోబు రాసిన పత్రిక చదివితే మనందరికి ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకనంటే వీటన్నిటిని ఉద్దేశంలో పెట్టుకొని యాకోబు రాసిన పత్రిక రాయడం జరిగింది. సో, అందుకే మనం అర్థం చేసుకోవాలి ఏంటి అనంటే యాకోబు రాసిన పత్రిక ఏం చేస్తుందంటే ఆహ్, ఆన్సర్స్ ఇస్తుంది కొన్ని విషయాలకి. మర్డర్స్‌కి, విమర్శలకి, అబద్ధ బోధలకి, తొందరపాటు మాటలు తర్వాత నిజమైన భక్తికి, తర్వాత స్వీయ నియంత్రణ లేకపోవడం వీటన్నిటికి ఆన్సర్ ఏంటి అనంటే యాకోబు రాసిన పత్రిక. దేవుడు మనందరి కోసమే యాకోబు గారిని ప్రేరేపించి పత్రిక రాయించడం జరిగింది. సో, ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే సో, అంటే సమాజాల్లో కొన్ని చీలికలు ఉన్నాయి ఆ రోజుల్లో. అంటే యాకోబు గారున్నప్పుడు. ఫస్ట్ సెంచరీలో కొన్ని చీలికలున్నాయి. కమ్యూనిటీస్‌గా అంటే గ్రూప్స్‌గా డివైడ్ అయ్యారన్నమాట. సో, సమాజాల్లో చీలికలు ఉన్నప్పుడు తర్వాత ఆహ్, అంటే వాటిని ఎవరైతే పుట్టిస్తున్నారో అలాంటి కలహాలు ఎవరైతే పుట్టిస్తున్నారో సో, అట్లాంటి వాళ్ళకి ఆహ్, సో, అంటే యాకోబు గారు చాలా స్పష్టంగా రాస్తారు. ఏంటి అనంటే, సో, యాకోబు రాసిన పత్రిక ఆ టైంలో ఉన్నప్పుడు వారికి ఇట్లాంటి సమాజంలో చీలికలు ఏర్పడినప్పుడు ది వీట వీ వీ వీరందరిని ఎట్లా కలపాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. యూదా క్రైస్తవులున్నారు. తర్వాత ఎఫెసీయులు అంటే బయట నుంచి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళున్నారు. వీళ్ళేమంటారంటే మేమే గ్రేట్ అంటారు. మేము గ్రేట్ అంటారు. తర్వాత మాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది అని ఈ గ్రీక్స్ చాలా గ్రేట్ అంటున్నారు. సో, ఇన్ని చీలికలున్నప్పుడు మనందరికీ జ్ఞానం అవసరం. కాబట్టి యాకోబు గారు ఏమంటారో తెలుసా? సో, ఇలా చీలికల్ని ఇట్లాంటి గ్రూప్స్‌గా డివైడ్ అయిన వాళ్ళని కలపలేకపోతున్నారా? జ్ఞానం సరిపోవట్లేదా? అందుకే ఆహ్, ఆయన చాలా స్పష్టంగా ఈ కాంటెక్స్ట్‌లో ఓ విషయం రాస్తాడు. మనందరికి చాలా బాగా తెలుసు యాకోబు రాసిన పత్రికలో జ్ఞానం గురించి ఒక మాట రాశారు. ఏం రాశారు? ఏం రాశారు? చెప్పగలరా ఎవరైనా? ఎనీబడీ? ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉండిన ఎడల తెలుసా? ఎనీబడీ? ఎవరైనా చెప్పగలరా ఆ మాట? మూడో అధ్యాయం 13 వచనం నుంచి 18 వచనం, నాలుగో అధ్యాయం 1 వచనం నుంచి 12 వచనం. ఈ వచనాల వరకు జ్ఞానం గురించుంటుంది. ఏ జ్ఞానము? ఏ టైంలో, ఏ సిట్యుయేషన్‌లో జ్ఞానం? కమ్యూనిటీలో చీలికలు ఏర్పడినప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. దెన్ యాకోబు గారు ఏం రాసారంటే, ఆ జ్ఞానం ఎవరో తెలుసా? యేసు ప్రభువే జ్ఞానం అని చెప్తాడన్నమాట. సో, అట్లాంటి టైంలో మీకు ఏం తోచట్లేదా? జ్ఞానం కావాలా? దెన్ ఆయన్నడగండి ఆయనిస్తాడు జ్ఞానం. సో, వాట్ ఏ గ్రేట్ విషయం కదా! కాంటెక్స్ట్‌ని అర్థం చేసుకున్నట్టయితే. సో, ఈ రోజుల్లో మనకు కూడా కన్‌ఫ్యూజన్ స్టేట్స్ ఉంటాయి. ఖచ్చితంగా. ఆ రోజుల్లో వాళ్ళకి కన్‌ఫ్యూజన్ స్టేట్ ఏంటంటే కమ్యూనిటీస్‌ని ఎలా కలపాలో వాళ్ళకి అర్థం గాక సతమతం అవుతుంటే నాలెడ్జ్ గావాలా మీకు? జ్ఞానం గావాలా? ఆ జ్ఞానం అడగండి దేవుడిస్తాడు అని జెప్పాడు. ఈ రోజుల్లో వేరేదయ్యుండొచ్చు.
వేరే అప్లికేషన్స్ అయ్యుండొచ్చు. మేబీ మనందరికి తెలుసు కాస్ట్ డిస్క్రిమినేషన్ గావచ్చు, లేకపోతే చర్చ్‌లో గ్రూపిజం గావచ్చు, లేకపోతే డిఫరెంట్ విషయాలుతో మనం కొంచెం కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో, డిప్రెషన్ స్టేట్‌లో ఒప్రెస్ అవుతూ ఉంటాం. సో, అట్లాంటి టైంలో వి వాంట్ నాలెడ్జ్. మనందరికి విజ్డమ్ గావాలి. మనందరికి జ్ఞానం గావాలి. సో, ఆ జ్ఞానం ఎవరంటే అకార్డింగ్ టు జేమ్స్ ఆయన జెప్తాడు అంటే యాకోబు జెప్తారు. ఆహ్, సో, యేసు ప్రభువే జ్ఞానం అన్నమాట. సో, ఇట్లాంటి విషయాలు గురించి యాకోబు గారు చాలా స్పష్టంగా రాశారు. అందుకే ఇంకొక విషయంలో ఆయన రాస్తాడేంటంటే విశ్వాసం గురించి గూడా రాస్తాడు యాకోబు గారు. విశ్వాసం గురించి. సో, ఏంటి అనంటే ఈ విశ్వాసం ఏంటి అనంటే ఈ విశ్వాసం రైట్. సో, ఆహ్, క్రైస్తవుడుగా ఉండిన తర్వాత ప్రభువు చేత అంటే అంటే పాపానికి వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకొనిన తర్వాత ప్రభు పాదాల కింద తన పాపాలు ఒప్పుకొని రక్షింపబడిన తర్వాత దెన్ అట్లాంటి విశ్వాసికి క్రియలుండాలి అని జెప్తాడు. ఓకే. అందుకే ఒక్కొక్కసారి క్రియలు లేని విశ్వాసం మృతము అని అంటారు. ఇంకొకసారి విశ్వాసం ఉంటే ఒకవేళ క్రియలుండాలి గదా! ఇట్లాంటి మాట్లాడతారనమాట. అప్పుడు మీరు అర్థం జేసుకోవాల్సిందేంటంటే అక్కడేమో రక్షింపబడక ముందు, ఇక్కడేమో రక్షింపబడిన తర్వాత కాంటెక్స్ట్ నీట్‌గా అర్థం జేసుకోవాలి మనం. యాకోబు పత్రికలో రక్షింపబడిన తర్వాత క్రియలుండాలి. ఒకవేళ విశ్వాసి అని ఎవరైతే జెప్పుకుంటా ఉంటారో అంటే రక్షింపబడిన తర్వాత క్రియల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే కమ్యూనిటీస్ విడిపోయాయి గదా! కమ్యూనిటీస్ విడిపోయాయి. గ్రూపిజం ఉంది. అబద్ధ బోధకులున్నారు. కలహాలున్నారు. సో, జ్ఞానం కోసం అందరూ వెతుకుతా ఉన్నారు. అట్లాంటి టైంలో మీరు ఏం చేస్తున్నారు? క్రైస్తవులుగా ఉండిన తర్వాత మనలో క్రియలుండాలి కదా! క్రియలు మిస్ అవుతున్నాయి అనే విషయాన్ని చాలా స్పష్టంగా యాకోబు గారు ఈ గ ఈ ఈ ఈ గ్రంథంలో మనందరి కోసం రాసినట్టు మనందరికి అర్థమవుతుంది. సో, అందుకే మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, క్రియల ద్వారా వెల్లడి కాని విశ్వాసం. కొన్నిసార్లు క్రియల వల్ల వెల్లడవుతున్న విశ్వాసం ఉంటుంది. సో, కొన్నిసార్లు ఆహ్, రక్షింపబడేటప్పుడు సో, దేర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఫెయిత్. సో, ఈ ఈ ఈ ఈ పత్రికలో క్రైస్తవులకి ఆయన రాస్తూ ఏం జెప్తాడు అనంటే, క్రియల ద్వారా వెల్లడి కాని విశ్వాసం నిరర్థకం అని యాకోబు రుజువు చేస్తాడు. అంటే మనం మన ఫెయిత్ దేని ద్వారా రక్షింపబడిన తర్వాత దేని ద్వారా వెల్లడవుతుందంటే, మన క్రియల వల్ల వెల్లడవుతుంది. ప్రజలు మన క్రియల్ని చూసి, ఓహ్! ఈ వ్యక్తి విశ్వాసి, ఈ వ్యక్తి యాహ్! మంచి విశ్వాసి అని ఆహ్, నిర్ధారణ జేస్తారు. సో, అందుకే యాకోబు రాసిన పత్రిక చాలా స్పష్టంగా మనందరకు చెప్పే విషయం విశ్వాసం గురించి. ఇంకొకటి ఈ పత్రికలో ఈ యాకోబు రాసిన పత్రికలో మరొక ప్రాముఖ్యమైన అంశం ఒకటుంది. ఇంకోటి ఏంటి అనంటే నైతికత. నైతికత. ఓకే. నైతికత అనేది చాలా ఇంపార్టెంట్. రెండో అధ్యాయం ఒకటో వచనం నుంచి 13 వచనం వరకు, నాలుగో అధ్యాయం, ఐదో అధ్యాయం ఈ ఈ 5 అంటే ఈ 3 అధ్యాయాల్లో యాకోబు గారు మోరల్ వాల్యూస్ గురించి రాశారు. ఎథికల్ వాల్యూస్. ఓకే. నైతికత గురించి యాకోబు గారు రాశారు. సో, అంటే ఆ రోజు అంటే మోరల్ వాల్యూస్ ఎప్పటికి మారవు. ఓకే. మోరల్ వాల్యూస్ అప్పుడు వేరు, ఇప్పుడు వేరు ఇంగ వేరే మారతాం అట్లా ఉండవనమాట. సో, మోరల్ వాల్యూస్ ఈ రోజుల్లో మనం ఎలా కలిగి ఉండాలి నేర్చుకోవాలంటే, యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయం, నాలుగో అధ్యాయం, ఐదో అధ్యాయం చదివితే మనందరికీ నైతిక విలువలంటే ఎట్లుంటుందో, ఈ సొసైటీలో నైతిక విలువలు కలిగి ఎలాగ జీవించాలో చాలా స్పష్టంగా మనందరికి అర్థమవుతుంది. సో, అయితే ఆహ్, 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 అంటే ఈ ఈ ఈ యాకోబు రాసిన పత్రికను యాకోబు గారు ఒక స్ట్రక్చర్‌తో రాశారు. ఒక స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. సో, ఇందులో 5 అధ్యాయాలు మనం చూస్తాం యాకోబు రాసిన పత్రికలో. హ్మ్. మొదటి ఆహ్, మొదటి అధ్యాయంలో
పరీక్షలను లేకపోతే శోధనలను ఎలాగా తట్టుకోవాలి? ఎలాగా ఎదుర్కోవాలి అనే విషయం యాకోబు గారు రాస్తారు. ఎలాగ తట్టుకోవాలి పరీక్షల్ని? లేకపోతే శోధనల్ని? కొంతమంది అనుకుంటా ఉంటారు ఎలాగా? హౌ? సో, యాకోబు రాసిన పత్రిక ఈస్ ద ఆన్సర్. ఫస్ట్ చాప్టర్. సో, అదే ఒకటవ అధ్యాయం నుంచి రెండవ అధ్యాయం 26వ వచనం వరకు భక్తి ఎలా చేయాలో యాకోబు రాసిన పత్రిక మనకు చెప్తుంది. ఈ రోజుల్లో భక్తికి డెఫినిషన్ వేరే అయిపోయింది గదా! సో, కొంతమంది పాటలు పాడడం భక్తి అనుకుంటారు. యెస్, ఆఫ్‌కోర్స్ అది గూడా భక్తే. ఇంకా కొంతమంది ఏదో చేస్తే భక్తి అనుకుంటా ఉంటారు. అయితే నిజమైన భక్తి గురించి తెలుసుకోవాలంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 19వ వచనం నుంచి 2వ అధ్యాయం 26వ వచనం వరకు చదివితే ఆహ్, భక్తంటే ఏంటో ఒక క్రైస్తవుడు ఎలాగుండాలో అక్కడ మనం నేర్చుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటి అనంటే, 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 28వ వచనం వరకు అక్కడ మనం చూస్తే ఆహ్, హ్మ్. జ్ఞానవంతులైన బోధకులు అవసరత చర్చ్‌లో ఎంతైనా ఇంపార్టెంట్ అని చెప్తాడన్నమాట. జ్ఞానవంతమైన జ్ఞానవంతమైన బోధకులు చర్చ్‌లో ఉండడం చాలా చాలా అవసరం చర్చ్‌లో. సో, జ్ఞానవంతమైన బోధంటే ఏంటి? జ్ఞానవంతమైన బోధంటే ఎక్కువ వాక్యాలు తెలుసు ఉండడం గాదు. అది గాదు. అది గాదు కాంటెక్స్ట్ అక్కడ. సో, జ్ఞానవంతమైన బోధ అనంటే ఏంటి అనంటే ఆహ్, సిట్యుయేషన్‌కి తగినట్టుగా రెస్పాండ్ అవుతాడు కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సంఘంలో చీలికలు ఏర్పడినాయి. ఎలాగా? దీన్ని ఎలా కంట్రోల్ జేయాలి? హ్మ్. యాహ్! సో, అట్లాంటి వాళ్ళనమాట. రెస్పాండ్ అయ్యేవాళ్ళు. రెస్పాండ్. ఇట్లాంటి జ్ఞానవంతం అంటే జ్ఞానం గలిగిన బోధకులు ఆహ్, సంఘంలో చాలా అవసరం అని ఆయన చెప్తాడన్నమాట. మూడో అధ్యాయంలో చెప్తాడది. మీరు ఒకవేళ నాలుగో అధ్యాయం చదివితే దేవునితో లేకపోతే ఒకనితో ఒకడు సమాధానం కలిగి ఉండటం చెప్తాడు. బాబు మీరు దేవునితో సమాధానం కలిగి ఉన్నారని మీరు అనుకుంటున్నారు. అయితే మీకు ఇంకో విషయం తెలుసా? అదేంటి అనంటే మీరు దేవునితో సమాధానం కలిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు. ఒకనితో ఒకడు మీ నైబర్స్‌తో సమాధానం లేదు మీకు అని చెప్తాడన్నమాట యాకోబు గారు. అంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాడాయన? ధర్మశాస్త్రంలో ఉన్న ప్రాముఖ్యమైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి అనే ఆజ్ఞను ఆయన ఏం చెప్తున్నాడు అనంటే, ఇదిగో దేవునితో సమాధానం కలిగి ఉండడం అంటే ఫస్ట్ యూ హావ్ టు లవ్ యువర్ నైబర్. యేసు ప్రభు వారి యొక్క టీచింగ్ గూడా అదే. లవ్ యువర్ నైబర్. సో, అది నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం. ఐదో అధ్యాయంలో చివరిగా ఈ యాకోబు రాసిన పత్రికలో ఏం చూస్తామంటే ఆహ్, డిసిప్లిన్ ఆఫ్ ఎ క్రిస్టియన్ మనం చూస్తాం. క్రైస్తవుని యొక్క క్రమశిక్షణ ఎలా ఉండాలి? అంటే క్రైస్తవులకు గూడా క్రమశిక్షణ అవసరమా? అవును. ఖచ్చితంగా అవసరం. ఒక స్కూల్లో స్టూడెంట్స్ ఎలాగైతే క్రమశిక్షణగా ఉంటారో, సో ఒక క్రిస్టియన్ గూడా ఎలా పడితే అలా ఉండడానికి లేదు. నా ఇష్టంగా, నా ఇష్టానుసారంగా నేను నడిచేసుకుంటాను. నో, 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 నో. ఎందుకనంటే మనమంతా ప్రభు యొక్క శరీరం. ఆయన మన శిరస్సు. ఆయన చెప్పినట్టు మనం వినాలి. సో వింటే మనం సొసైటీకి, మన ఇంటికి, మన చర్చికి చాలా యూజ్‌ఫుల్ ఆహ్, దాన్నేమంటారు పాత్రగా మనం ఉండగలుగుతాం. అదే యాకోబు రాసిన పత్రిక మనందరికీ చెప్పేది. సో, ఇందులో 5 అధ్యాయాలుంటాయి. ఏమేమి దీంట్లో మనం చెప్పుకున్నాం ఫస్ట్ పరీక్షలు, తర్వాత శోధనలు తట్టుకోవడం గురించి రాస్తాడు. ప్రామాణికమైన భక్తి గురించి రాస్తాడు. చర్చ్‌లో జ్ఞానవంతమైన బోధకులు ఉండాలి అని ఆయన చెప్తాడు. తర్వాత దేవునితో సమాధాన పడడం, తర్వాత ఒకనితో ఒకడు సమాధాన పడడం గురించి చెప్తాడు. తర్వాత మనందరి జీవితంలో ఒక క్రిస్టియన్ లైఫ్‌లో డిసిప్లిన్ ఎలా ఉండాలో నేర్పిస్తుంది ఈ పత్రిక. డిసిప్లిన్. సో, కాబట్టి ఎప్పుడైనా మనం చదివేటప్పుడు ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకొని, ఓహో! దీని గురించి చెప్తా ఉందా?
అని మనం చదవడానికి ప్రయత్నం చేస్తే యాకోబు రాసిన పత్రిక చాలా స్పష్టంగా మనందరికీ అర్థమవుతుంది. సో నెక్స్ట్ సార్వత్రిక పత్రికల్లో నెక్స్ట్‌ది పత్రిక ఏంటి అనంటే మొదటి పేతురు అన్నమాట. మొదటి పేతురు. పేతురు రాసిన మొదటి పత్రిక. సో ఈ పేతురు రాసిన మొదటి పత్రిక గురించి మనం ఆహ్, చెప్పుకోవాలి అనంటే సో ఏంటి? ఎప్పుడు రాశారు ఈ ఈ ఈ పత్రికను అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, క్రీస్తు శకంలో క్రీస్తు శకం ఫస్ట్ సెంచరీలో ఈ పత్రిక రాసినట్టు మనందరికి అర్థమవుతుందన్నమాట. దాదాపు కొంతమంది ఏమంటారంటే, బైబిల్ పండితులు 62వ సంవత్సరం నుంచి 64వ సంవత్సరం వరకు క్రీస్తు శకం మొదటి పేతురు గారు రాశారు అని చెప్తారు. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే, పౌలు గారు జైల్‌లో ఉన్నప్పుడు, పౌలు గారు గృహ నిర్బంధన హౌస్ అరెస్ట్ చేస్తారు కదా! పౌలు గారిని. ఆ గృహ నిర్బంధనలో ఉన్నప్పుడు ఈ పత్రిక పేతురు గారు రాసింటారు అని చాలా మంది అభిప్రాయపడతారు. కొంతమంది ఏమంటారు అనంటే ఇది రోమాలో రాసుండొచ్చు అని చాలా మంది అంటారనమాట. సో, ఇంకొక విషయం ఏంటి అనంటే పేతురు గారు ఈ పత్రిక రాసేటప్పుడు మార్క్, తర్వాత సిల్వాను ఈ పేతురు గారితో ఉన్నారు. సో, వారు ట్రాన్స్‌లేట్ చేసుండొచ్చు అని ఇంకా కొంతమంది అభిప్రాయ పడుతూ ఉంటారు బైబిల్ పండితులు. సో, అయితే ఈ గ్రంథ ఉద్దేశ్యం అది కావాలి మనకు. గ్రంథ ఉద్దేశ్యం ఏంటి? మొదటి పేతురు పత్రిక ఎందుకు రాశారు? ఎందుకు రాశారు? ఎందుకు రాశారు అనే విషయం ఆలోచన చేస్తే, దానికొక స్పెషాలిటీ ఉంది. ఒక స్పెషల్ అకేషన్ ఉంది. స్పెషల్ కాంటెక్స్ట్ ఉంది. ఏంటి అనంటే, ఆసియా, ఏషియా మైనర్‌లో ఆసియాలో విశ్వాసులు అనుభవిస్తున్న హింసలు. అప్పుడు నీరో చక్రవర్తి చాలా మంది క్రైస్తవుల్ని చాలా హింసించారనమాట. ఎన్ని సంవత్సరాలు తెలుసా? దాదాపు 300 సంవత్సరాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం ఎళ్ళిన తర్వాత 300 సంవత్సరాలు క్రైస్తవులు అరచేతుల్లో తమ ప్రాణాలను పెట్టుకొని గృహల్లో, అండర్ గ్రౌండ్‌లో పారిపోతూ సువార్తను ప్రకటించారు. ఈ విషయాన్ని మనం అర్థం జేసుకోవాలి. ఆ 300 సంవత్సరాల తర్వాత కాన్స్టాంటినోపుల్ అనే వ్యక్తి ఏం జేశాడు అనంటే కాన్స్టాంటైన్ అనే వ్యక్తి ఏం జేశాడు అనంటే క్రైస్తవుల్ని హింసించరాదు. క్రైస్తవ్యంని ఒక ఒక రిలీజియన్‌గా ప్రకటించాడన్నమాట. అప్పటినుంచి హింసలు తగ్గిపోయాయి. ఈ విషయాన్ని అట్లాంటి హింసలు పొందుతున్న క్రైస్తవులకి ఎక్కడ ఏషియా మైనర్‌లో ఆ! క్రీస్తు కోసం స్థిరంగా నిలిచి ఉండమని. మీరు ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు ఎందుకు భయపడుతున్నారు? మరణం అంటే చంపేస్తున్నారని భయపడుతున్నారా? సో, అలా భయపడకండి అని ధైర్యం ఇస్తూ పేతురు గారు అపోస్తలుడు గదా! అపోస్తలులకి లీడర్ గదా ఆయన. ఆయన జెప్తే ఎవరైనా అంటారు. కాబట్టి ఆయన ఏం జేశాడు అనంటే హింసలు హింసింపబడ్డం దేవుని యొక్క చిత్తం. మనకు ఇదిగో మరణం అంటే భయం ఉండకూడదు అని ప్రోత్సహిస్తూ, ధైర్యం చెప్తూ కొన్ని మాటలు చెప్తాడు. అదే మొదటి పేతురు రాసిన పత్రిక. దేవుని కోసం హింసించబడే వారి కోసం రాసిన పత్రిక మొదటి పేతురు పత్రిక. సో, అందులో ఇంకా ఏమున్నాయి అనంటే ఇంకా ఏముంటాయంటే పేతురు గారు ఆధ్యాత్మికమైన హక్కుల గురించి మాట్లాడతారిక్కడ. ఇంకోటి ఏంటి అనంటే ఆహ్, హ్మ్. మీరు 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 జీవం గురించి ఆలోచన చేయండి. ఆ జీవం ఎక్కడుంది అనంటే, ఇదిగో పరలోకమందుంది. యేసు ప్రభు దగ్గరుంది ఆ జీవం ఉంది అని చెప్తారు. ఇంకొక మాట చెప్తాడు ఏంటి అనంటే, ఇదిగో మనమందరం యాత్రికులమయ్యా ఇక్కడ. యాత్రికులు మనమందరం. అలా వచ్చి మనం ఎళ్ళిపోతాం. ఇది కాదు మన లోకం. మన లోకం ఎక్కడుంది అనంటే, మన లోకం ఇహలోక సంబంధమైంది కాదు. పరలోక సంబంధమైంది అని ఆయన ధైర్యం చెప్తాడు. హింసించబడితే బడే క్రైస్తవులు ధైర్యం చెప్పే మాటలు. ఇంకొకటి ఏంటి అనంటే ఆహ్, మీకు న్యాయం జరగట్లేదని ఫీల్ అవుతున్నారా? మీరు ఎంత చెప్తున్నా కూడా ఎవరు వినట్లేదా? ఏ అధికారి వినట్లేదా? ఇదిగో న్యాయం జరిగించే దేవుడు ఒకాయనున్నాడు. ఆయనొస్తాడు. అందరికీ న్యాయం జేస్తాడు అని ధైర్యం చెప్పే మాటలు ఈ మొదటి పేతురు రాసిన పత్రికలో మనం జూడొచ్చు. ఇంకోటేంటి అనంటే ఆహ్, యాత్రికులైన వారికి అంటే క్రైస్తవులకి ఈ భూమి మీద శ్రమలు సంభవించినప్పటికీ
వారి శాశ్వత దేశం, వారి కోసం స్వాస్థ్యం, మహిమను అంటే వారి కోసం ఇదిగో, ఇదిగో క్రైస్తవులారా, అసలు మీకు తెలియని విషయం ఏంటంటే మీకోసం పరలోకమే వెయిట్ చేస్తా ఉందయ్యా మీకోసం అని చెప్తాడన్నమాట. ఒక ఒక స్వాస్థ్యం ఉంది మనందరి కోసం. మహిమ ఎదురు చూస్తా ఉంది మనందరి కోసం అని పేతురు గారు చాలా స్పష్టంగా ఈ పత్రికలో రాసినట్టు మనందరికి అర్థమవుతుంది. ఈ ఈ ఈ పత్రికలో కూడా మనం యాకోబు రాసిన పత్రికలాగా 5 అధ్యాయాలుంటాయి. సో, 5 విషయాలుంటాయి ఇందులో. మీరు బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే 5 విషయాలు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకటేంటనంటే ఫస్ట్‌ది ఇందులో ఒకటో అధ్యాయం నుంచి రెండో అధ్యాయం వరకు ఆహ్, మనము ఎందుకోసం పిలువబడ్డాము అనేది పేతురు గారు చెప్తారు. అసలు మనం ఎందుకోసం పిలువబడ్డామని పేతురు గారిని మీరడిగితే, ఆయన ఒక పత్రిక రాస్తూ మొదటి పేతురులో ఏం చెప్తాడంటే, మనం అందరం రక్షణ నిమిత్తం పిలువబడ్డాము. రక్షింపబడ్డానికి పిలువబడ్డాం మనం అందరం అని చెప్తాడనమాట. రక్షణ యొక్క విలువ చెప్తాడు. ఇంపార్టెన్స్ ఆఫ్ సాల్వేషన్ చెప్తాడనమాట ఆయన. అవును, ఈ రోజుల్లో రక్షణ యొక్క విలువ ఆహ్, అర్థం కావట్లేదు. రక్షింపబడ్డం అంటే ఏంటో చాలా ఈజీ అని అనుకుంటున్నారు. నో, 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 నో. ఒక రక్షింపబడ్డం అన్న వ్యక్తి, ఒక మనిషి పాపపు స్థితిలో చచ్చిపోవడం, చనిపోయి బ్రతకడం క్రీస్తులో. రక్షణ యొక్క విలువ ఏంటో తెలియాలంటే వి హావ్ టు రీడ్ ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 టు సెకండ్ చాప్టర్. ఇంకోటి ఏంటి అనంటే, ఈ పేతురు గారు రెండో విషయం చెప్తూ ఏం చెప్తాడు అనంటే, రెండో అధ్యాయం నుంచి నాలుగో అధ్యాయం వరకు, రెండో అధ్యాయం నుంచి నాలుగో అధ్యాయం వరకు. ఓకే. సో, ఆహ్, మనం ఈ లోకంలో మనమంతా పరదేశులం అంటాడాయన. పరదేశులం అని అంటాడు. మనది గాదు, ఈ లోకం గాదు మనది. సో, ఇక్కడ ఇక్కడ న్యాయం జరగదు. అవును. ఇక్కడ అంతా అన్యాయమే జరిగిద్ది. మంచి విషయం చెప్తే చంపేస్తారు. లేకపోతే చెడుగా ఆలోచన జేస్తారు. హింసిస్తారు. అని చెప్తూ, ఇదిగో మనది ఈ లోకం గాదయ్యా! మనది ఏంటనంటే మనమంతా పరదేశులం. మనది వేరే లోకం. వేరే స్వాస్థ్యం ఉంది. అది మనందరి కోసం వెయిట్ జేస్తా ఉంది అని ధైర్యం చెప్తాడన్నమాట. 4 అధ్యాయం నుంచి 5 అధ్యాయం వరకు చదివితే, 5 అధ్యాయం 11 వచనం వరకు చదివితే అక్కడ శ్రమలలో శ్రమ అవును, మీరు చాలా శ్రమల పాలవుతున్నారు గదా! అంటే ఎందుకోసం శ్రమలవుతున్నారు? అంటే ఇదిగో మీరు డబ్బు కోసం గాదు శ్రమ పడతా ఉంది. లేకపోతే మీ వాళ్ళ కోసం కాదు. లేకపోతే ఎవరి కోసం గాదు. క్రీస్తు కోసం శ్రమ పడుతున్నారు. క్రీస్తుని నమ్ముకున్నారని చాలామంది మిమ్మల్ని శ్రమల పాలు చేసేస్తున్నారు. మిమ్మల్ని కొడుతున్నారు. మిమ్మల్ని హింసిస్తా ఉన్నారు. మీ దగ్గర నుంచి లాక్కుంటున్నారు. ఇదిగో అట్లాంటి టైంలో మీరెట్లుండాలంటే ఓర్పుతో ఉండాలని జెప్తాడాయన. ఓర్పు. శ్రమలలో ఓర్పు కలిగుండటం నేర్పిస్తుంది మొదటి పేతురు. ఓర్పంటే ఏంటో చాలా స్పష్టంగా పేతురు గారు రాస్తారు. చివరిది 12వ వచనం నుంచి 14వ వచనం వరకు ఆయన ఏం చెప్తాడంటే ముగింపు మాటలు చెప్తాడు. అంటే ఈ పత్రిక రక్షణ గురించి చెప్తుంది. తర్వాత మనం ఎవరు, వాట్ ఈస్ అవర్ ఐడెంటిటీ అన్న విషయం చెప్తుంది. తర్వాత శ్రమలలో ఓర్పు ఎలాగ కలిగి ఉండాలో చెప్తుందన్నమాట ఈ పత్రిక. సో, శ్రమ పడుతుంటే, లేకపోతే క్రీస్తు కోసం హింసింపబడుతుంటే, మనం ఎవరు అని తెలుసుకోవాలి అని అనుకుంటా ఉంటే, మనం ఖచ్చితంగా మొదటి పేతురు రాసిన పత్రిక చదివితే మనందరికి అర్థమవుతుంది. ఆయన మొదటి పేతురే కాదు, రెండో పేతురు రాసిన పత్రిక కూడా రాసాడు. సో, దాని యొక్క ఉద్దేశ్యం ఏంటి? మూడో సార్వత్రిక పత్రిక ఇది. సో, దీని యొక్క గ్రంథ కాలం ఏంటి అని ఒకవేళ ఆహ్, ఆహ్, ఎ మనం ఆలోచన చేసినట్టయితే, ఈ ఆహ్, గ్రంథ కాలం చాలామంది ఏం ఆలోచన చేస్తారు అనంటే, మొదటి యోహాను, రెండో యోహాను పత్రిక రాయకముందు ఈ పత్రిక రాసుండొచ్చు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఓకే. ఇంకొక విషయం ఏంటి అని ఆలోచన చేస్తే, ఆహ్, ఇంకా కొంతమంది ఏం ఏం ఆలోచన చేస్తారు అనంటే, అంటే కొంతమంది పండితులు ఇలా ఇలా చెప్తా ఉంటారు. ఏంటి మొదటి యోహాను, రెండో యోహాను పత్రికలు రాసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ పత్రిక ఆ పత్రికలు రాసిన వ్యక్తి ఈ పత్రిక గూడా రాసుండొచ్చు అని కొంతమంది అభిప్రాయపడతా ఉంటారు.
అభిప్రాయపడతారు. ఎందుకనంటే అందులో ఉన్న సెంటెన్సెస్, వర్డ్స్ ఈ రెండో పత్రికలో కూడా సేమ్ ఉన్నాయన్నమాట. కొంచెం మ్యాచ్ అవుతాయి. అందుకే చాలా మంది ఏమంటారంటే, వాటిని రాసిన వ్యక్తి ఇది కూడా రాసుంటాడు అని కొంతమంది అభిప్రాయపడతా ఉంటారు. ఈ గ్రంథ సందేశం లేకపోతే ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? ఈ గ్రంథ ఉద్దేశ్యం, సందేశం ఏంటి? అని ఒకవేళ మనం అర్థం చేసుకునడానికి ప్రయత్నం చేస్తే దీనికి ఒక ఉద్దేశ్యం ఉంది. ఏంటి అనంటే సంఘంలో సమస్యలున్నప్పుడు మొదటి పత్రికేమో పేతురు రాసిన మొదటి పత్రికేమో హింసింపబడుతున్న క్రైస్తవులకు రాశాడు. ధైర్యంతో కూడిన మాటలు. రెండో పత్రికేమో సంఘంలో సమస్యలున్నప్పుడు ఈ పత్రిక చదివితే మనందరికి అర్థమవుతుంది. సంఘంలో సమస్యలు ఉన్నప్పుడు తర్వాత అంటే ఆ రోజుల్లో ఎవరిని మాదిరి తీసుకోవాలో ఎవడికి అర్థం కావట్లేదు. ఎవరిని మాదిరి తీసుకోవాలి? లీడర్‌నా? యేసు ప్రభునా? లేకపోతే యేసు ప్రభు వార్త చెప్పేవాళ్ళా? ఎవరికీ అర్థం కావట్లేదు ఆ టైంలో. సో, సో ఇట్లాంటి మాధురుల గురించి కన్‌ఫ్యూజ్ అయ్యే స్టేట్‌లో ఉన్నప్పుడు పే ఏంటి పేతురు రెండో రాసిన పేతురు రెండో పత్రిక చదివితే మనందరికీ చాలా స్పష్టంగా అర్థం కావడానికి ఆహ్, చాలా తోడ్పడుతుంది. అయితే ఇంకా కొంతమంది ఏమంటారు అనంటే ఇంకా కొంతమంది ఇలాగా అభిప్రాయ పడుతూ ఉంటారు. ఈ గ్రంథ సందేశం ఆహ్, నకిలీ సిద్ధాంతాలు కొన్నుంటాయి. నకిలీ సిద్ధాంతాలు. ఒరిజినల్ సిద్ధాంతాలు. అంటే ఒరిజినల్ డాక్ట్రిన్స్ గాకోకుండా నకిలీ సిద్ధాంతాలు. అంటే అపోస్తులులు జెప్పింది గాకోకుండా ఇంకా కొంతమందొచ్చి ఇదిగో అపోస్తులు గాదు ఇవి గూడా జేయాలి మీరు. ఇట్లా ఉండాలా అని కొంత అబద్ధ బోధలు జరుగుతా ఉన్నాయన్నమాట ఆ రోజుల్లో. ఏం జరుగుతానంటే నాస్టిసిజం, తర్వాత డొసెటిజం, తర్వాత ఏరియనిజం ఇట్లాంటి కొన్ని అబద్ధ బోధలున్నాయి ఆ రోజు. ఆ రోజుల్లో ఉండేది డీయిజం, స్కెప్టిసిజం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో, ఇట్లాంటి అబద్ధ బోధలు చెప్తున్నప్పుడు ఇదిగో ఇవన్నీ అబద్ధ బోధలు, నకిలీ బోధలు. సో, ఈ నకిలీ బోధనలు విని ఆ రోజుల్లో ఏం జేసేవాళ్ళంటే, సంఘంలో ఉన్నవాళ్ళు కొంతమంది అంటే క్రైస్తవులకు తెలీదనమాట. ఏం జేసేవాళ్ళంటే విచ్చలవిడిగా జీవించేవాళ్ళు. ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు. అట్లాంటి టైంలో పేతురు గారు ఏం జేశారు అనంటే హెచ్చరించారు. హెచ్చరించారు. వారిని హెచ్చరించారు. ఇంకొకటేంటంటే పాపభయిష్టమైన జీవిత విధానంలో పడిపోయే శోధన పేతురును ఎంతగా కలవరపెట్టిందో ఆయనకి తెలుసు. పేతురు గారు చాలా సార్లు ఆయన శోధనలో పడిపోతాడు. మనందరికి తెలుసు. అది సువార్తల్లో మనం వింటాం. హ్మ్. ఆయన అబద్ధాలు అంటే ఆ శోధనకు గురయ్యాడు. తొందరపాటు మాటలకి గురయ్యాడు. సో, అందుకే పేతురు రాసిన పత్రికలో మీరెప్పుడైనా బాగా గమనిస్తే ఇట్లాంటివే ఎక్కువుంటాయి. ఆయన ఏమైతే తన త తన తను ఏమైతే ఎక్స్‌పీరియన్స్ చేసాడో వాటన్నిటి గురించి చాలా క్లియర్‌గా, క్లారిటీగా చెప్తాడన్నమాట ఈ పత్రికల్లో. రైట్? ఇంకొక విషయం ఇందులో ఏంటి అనంటే క్రీస్తు రాకడను. ఎందుకంటే ఆ రోజుల్లో యేసుప్రభు రాడు. అసలు రెండో రాకడేంటి అని చాలామంది ఏం చేశారు అనంటే త్రోసిపుచ్చారు. అసలు రెండో రాకడే లేదు. ఇదంతా ఆహ్, ఆహ్, అంటే తప్పు అని చాలామంది భావిస్తున్నప్పుడు పేతురు గారు చాలా ప్రొఫౌండ్‌గా ఏం చెప్తాడు అనంటే, రెండో రాకడుంది. రెండో రాకడుంది. యేసు ప్రభు మళ్ళీ వస్తాడు అని హెచ్చరించే పత్రిక ఇది. హెచ్చరించే పత్రిక. పునరుద్ధానం లేదు అని చెప్పే వాళ్ళకి, పునరుద్ధానం లేదు అని ఎవరైతే నమ్ముతుంటారో వారందరికీ కౌంటర్‌గా ఈ పత్రిక పేతురు గారు రాస్తాడు. ఈ పత్రికలో మనం 3 అధ్యాయాలు మనం చూస్తాం. ఓన్లీ 3 అధ్యాయాలు చూస్తాం. దైవిక లక్షణాలతో కూడిన విశ్వాసం. మామూలు విశ్వాసం గాదు. దైవిక లక్షణాలు. దైవిక లక్షణాలు. దైవిక లక్షణాలతో కూడిన విశ్వాసం ఎట్లుండాలి? ఎట్లా అలవరుచుకోవాలో మొదటి అధ్యాయంలో రాస్తాడాయన. తర్వాత ఆయన
కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆ రోజుల్లో పేతురు గారిని ఎవరు నమ్మట్లే. అసలు పేతురు ఎవరు? అసలు పేతురు ఏంటి మధ్యలో ఆయన డామినేషన్ ఏంటి? పేతురు ఏమన్నా పైనుంచి దిగొచ్చాడా? అని చాలా మంది పేతురుని వ్యతిరేకించే సమయాల్లో పేతురు గారు తన సాక్ష్యం చెప్తాడు. 12 వచనం నుంచి 21 వచనం వరకు. ఇదే రెండో పత్రికలో. పేతురు యొక్క సాక్ష్యం. ఎప్పుడైనా మనం అందరం సాక్ష్యాలు చెప్తా ఉంటాం గదా! సో, పేతురు గారు చెప్పిన సాక్ష్యాన్ని, మన సాక్ష్యాన్ని కంపేర్ చేసుకొని చూడండి. మన సాక్ష్యంలో డీఫాల్ట్స్ ఏమేమున్నాయో ఆ సాక్ష్యాన్ని పెట్టుకొని చూస్తే ఎలా చెప్పాలో సాక్ష్యం అనేది మనం ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. హౌ టు హౌ టు షేర్ అవర్ టెస్టిమనీ. రైట్? సాక్ష్యం గురించి రాస్తాడాయన. అబద్ధ బోధకులకు వ్యతిరేకంగా ఆయన కొన్ని హెచ్చరికలు చేస్తారు. 2వ అధ్యాయంలో చూస్తాం అది. ఇంకా చివరిది 3వ అధ్యాయంలో క్రీస్తు రాకడ గురించి ఆ! ఆయన 3వ అధ్యాయంలో రాస్తాడు. అంటే 3 విషయాలు. ఒకటి విశ్వాసం ఎలా అలవరుచుకోవాలి, దైవిక లక్షణాలు కలిగిన విశ్వాసం. తర్వాత అబద్ధ బోధకులకు అంటే అబద్ధ బోధలు, బోధకులకు హెచ్చరికలు. మూడోది క్రీస్తు రాకడ. ఈ 3 విషయాలు ఈ రెండవ పేతురు రాసిన పత్రికలో మనం చూడొచ్చు. రైట్? ఇంతవరకు అందరికీ క్లియర్‌గా ఉందా? ఆల్ ఆఫ్ యూ ఓకే? క్లియర్‌గా ఎవరైనా ఉందండి. రెస్పాండ్. ఎస్ అన్న. యాహ్! థాంక్ యూ. అర్థమైంది సార్. చాలా రైట్. బాగా అర్థమైంది. యాహ్! ఇప్పుడు మనం యాకోబు రాసిన పత్రిక చదివాం. దాని గురించి తెలుసుకున్నాం. మొదటి పేతురు, రెండవ పేతురు. యాకోబు రాసిన పత్రిక ఏమో దేనికోసం? ఎవరైనా చెప్తారా? యాకోబు రాసిన పత్రిక దేనికోసం? చాలా విషయాలు చెప్పుకున్నాం. ఒకటేని చెప్పండి. దేనికోసం? నైతికత, మోరల్ వాల్యూస్ గురించి రాస్తాడు యాకోబు గారు. రైట్? మొదటి పేతురు దేనికోసం? ఇంపార్టెన్స్ ఆఫ్ సాల్వేషన్. అంతా కలిసి ఒక మాటలో చెప్పండి. హింసింపబడే క్రైస్తవుల కోసం. ఓకే? యేసు ప్రభు గురించి చెప్తే కొడతారు కొంతమంది. అట్లాంటి హింసింపబడుతున్న క్రైస్తవుల కోసం మొదటి పేతురు రాశారు. ఓకే? దాంట్లో మనం సబ్ టాపిక్స్ ఇవన్నీ చెప్పుకున్నాం. తర్వాత రెండవ పేతురు దేనికోసం చెప్పాడు? చర్చ్‌లో ఉన్న డిస్టింగ్విషెస్ ఏవైతే ఉన్నాయో, డిస్టర్బెన్సెస్ వాటిని రిజాల్వ్ యెస్. చేస్తూ. యెస్. అవును. ఇంకొకటి పునరుద్ధానం లేదని కొంతమంది చెప్తా ఉన్నారు. క్రీస్తు రాకడ లేదు అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నాడు? పేతురు ఏమన్నా దిగొచ్చాడా? అని పేతురునే నమ్మట్లా కొంతమంది. సో, అట్లాంటప్పుడు ఆయన ఏం చెప్తాడంటే తన సాక్ష్యాన్ని చెప్పుకుంటూ క్రీస్తు రాకడుంది అని చాలా స్పష్టంగా చెప్తాడు. రైట్? ఇంతవరకు అందరికీ క్లియర్‌గా ఉందనుకుంటాను. సో, నెక్స్ట్ సార్వత్రిక పత్రిక గురించి మనం తెలుసుకుందాం. మనందరికి తెలుసు యోహాను రాసిన మొదటి పత్రిక 4వ సార్వత్రిక పత్రిక మన కొత్త నిబంధనలో మనం చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక మనం దాని గురించి ఆలోచన చేసినట్టయితే మనందరికి తెలుసు యోహాను గారు. ఇంకోటి ఏంటంటే ఈ పత్రికలో యోహాను గారు ఎప్పుడైనా మీరు గమనించారా? యోహాను సువార్తలో గాని, యోహాను పత్రికల్లో గాని తన పేరు చెప్పుకోడన్నమాట ఆయన. ఆయన ఏం చెప్తాడంటే ప్రభువుకు ప్రియమైన శిష్యుడు అట్లాంటి చెప్పుకుంటాడన్నమాట. తనకు తాను ఏం చెప్తాడనంటే ప్రభువు ప్రేమించిన శిష్యుడు అని ఆయన చెప్పుకుంటా ఉంటాడు. అంటే హి డజంట్ వాంట్ హిస్ నేమ్. ఆయన తన పేరు చెప్పుకోవాల్సినంత అవసరం లేదేమో అని ప్రభు ప్రేమించాడు ఒక శిష్యుడిని ఆయన రాశాడు అని చెప్పుకుంటా ఉంటారు. ఆ ప్రభువు ప్రేమించిన శిష్యుడు ఎవరు అని చాలా మంది అంటే పండితులు చెప్తారంటే యోహాన్ గారు అని చెప్తారు. చాలా మంది చెప్తారు. సో, ఇంకొక విషయం మనం అర్థం చేసుకుంటే ఈ పత్రిక క్రీస్తు శకం 70వ సంవత్సరంలో 70 ఏడి 70వ సంవత్సరంలో యోహాన్ గారు రాశారు. పేతురు గారు రాసిన పత్రికకి యోహాన్ గారు రాసిన చాలా టైం గ్యాప్ ఉందన్నమాట. అర్థమవుతుంది కదా? సో, ఏంటి 70 సంవత్సరంలో ఏం జరిగింది? అప్పుడే ఏం పరిస్థితులు ఉన్నాయి అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే చాలా సమస్యలున్నాయి. యోహాన్ గారు చాలా స్పష్టంగా రాస్తాడు. ఏం రాస్తాడు అనంటే
యోహాను తన ఉద్దేశాలు అంటే యోహాను 4 ఉద్దేశాలు ఉన్నాయి. తన ఉద్దేశాలు వెల్లడించే 4 ప్రకటనలు స్టేట్మెంట్స్ చేశాడు. ఓకే. మొదటిది ఏంటి అనంటే ఫస్ట్ నంబర్ 1 ఏంటి అనంటే ఎవరైతే పాఠకులు ఉన్నారో, ఎవరైతే నేర్చుకుంటున్నారో ఆ పాఠకులకు సహవాస సంతోషాలు, ఫెలోషిప్ హ్యాపీనెస్ ఎట్లుంటుందో నేర్పించడానికి రాశాడు. ఫెలోషిప్ గురించి నేర్చుకోవాలంటే మొదటి యోహాను రాసిన పత్రిక చదవాలి. ఫెలోషిప్. ఓకే. తర్వాత రెండోది నంబర్ 2 యోహాను గారు రాస్తాడు. రెండో ఉద్దేశం ఏంటనంటే చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది అది. పాపం చేయకోకుండా ఉండాలని రాస్తున్నాడు. సెకండ్ ఉద్దేశం. ఓకే. క్రిస్టియన్స్ అంటే క్రైస్తవులు పాపం చేయకూడదు అని యోహాను గారు ఒక 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 దైవజనుడిగా, ఒక అపోస్తలుడిగా ఆయన ఫీల్ అయ్యి ఏం చేస్తున్నాడంటే వి షుడ్ నాట్ డూ ద సిన్ అని ఆయన చెప్తాడు. మూడోది ఏంటి అనంటే థర్డ్ స్టేట్మెంట్ ఏంటి అనంటే థర్డ్ పాయింట్ అబద్ధ బోధకుల నుండి విశ్వాసులను కాపాడటానికి రాశాడు. ఓకే. అబద్ధ బోధకుల నుంచి విశ్వాసులను కాపాడటానికి రాశాడు. ఈయనకి అది చివరి నెక్స్ట్ పాయింట్ చెప్పిన తర్వాత చెప్తాను. ఓకే. మొదటిది ఫెలోషిప్ గురించి, రెండోది పాపం చేయకోకుండా ఉండటానికి, మూడోది అబద్ధ బోధకుల నుంచి తప్పించుకోవడానికి, నాలుగోది చివరిది నిత్య జీవం కలిగి ఉండటానికి. ఓకే. మనము ఎవరై ఉన్నాము అని అంటే వాట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ అని అంటే పేతురు గారిని అడిగితే వాట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ అంటే ఆయన వేరే లాగా చెప్పాడు. ఎందుకంటే సిచ్యువేషన్ వేరు అక్కడ. యోహాన్ గారు టైంలో ఉన్నప్పుడు, యోహాన్ గారు ఈ పత్రిక రాస్తున్నప్పుడు అబద్ధ బోధకులు ఎక్కువైపోయినాయి. సో ఆ రోజుల్లో ఒకటి ఉండేదన్నమాట అబద్ధ బోధ. అది నెక్స్ట్ అబద్ధ బోధలు ఉన్నప్పుడు చెప్తాను. అయితే చిన్న విషయం చెప్తాను. అదేంటి అనంటే ఆ రోజుల్లో చాలా మంది ఫిలాసఫీ చాలా ఎక్కువైపోయిందన్నమాట. సో నేను దేవుణ్ణి అనుకునే పరిస్థితికి గ్రీక్స్ తెచ్చారు. అంత ఫిలాసఫీ తెచ్చేశారు ఒక్కసారిగా. అప్పుడు యోహాన్ గారు ఏం చెప్తారంటే ఇదిగో మనం ఎప్పటికీ నిత్య జీవాన్ని చేరుకోలేమయ్యా. అదిగో మనం మన 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 స్థానం ఏంటి అనంటే మనం ఎందుకు పిలువబడ్డాము అనంటే నిత్య జీవం కలిగి ఉండటానికి పిలువబడ్డాం అని ఆయన థర్డ్ స్టేట్మెంట్ చెప్తాడన్నమాట. ఇవి ఈ 4 ఉద్దేశాల గురించి ఆయన చెప్తాడు. 4 ఉద్దేశాల గురించి. ఇది చాలా చక్కగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకో మాటలో చెప్పాలంటే సంఘంలో అప్పటికే కొంతమందిని కబలించిన నాశనకరమైన విశ్వాసాలు, ప్రవర్ధన నుండి తప్పించుకోవడానికి నిజమైన అపోస్తలిక క్రైస్తవ్యంలో సిద్ధపడేలా క్రైస్తవులకు సహాయం చేయడానికి మొదటి పేతురు రాయడం జరిగింది. ఓకే. నాశనకరమైన విశ్వాసాలు, బిహేవియర్, ప్రవర్తన, ఇవి 2 తప్పిపోతున్నాయి అన్నమాట 70 ADలో క్రైస్తవుల నుంచి. దెన్ వారందరికీ అంటే ప్రోత్సహించడానికి ఈ పత్రిక రాయడం జరిగింది. రైట్. ఈ ఈ గ్రంథ నిర్మాణం గురించి మీరు ఒకవేళ ఆలోచన చేస్తే ఇందులో కూడా మనకు 5 అధ్యాయాలే. మీరు బాగా గమనించారా? యాకోబు పత్రికలో 5 అధ్యాయాలు, మొదటి పేతురు 5 అధ్యాయాలు, రెండో పేతురు 3 అధ్యాయాలు, యోహాను పత్రిక 5 అధ్యాయాలు. ఎంత ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదా చాప్టర్స్. సో ఏంటి దీంట్లో ఏం చెప్తాడు అనంటే ఆయన ఈయన కూడా ఒక విశ్వాసీ జీవన శైలి ఎలా ఉండాలి, విశ్వాసీ జీవన శైలి ఎట్లా ఉండాలో ఆయన నేర్పిస్తాడు. మొదటి అధ్యాయం నుంచి మొదటి 2 అధ్యాయాలు చూడొచ్చు. తర్వాత ఇంకో విషయం చెప్తాడు అన్నమాట ఆయన. ఏంటి అనంటే మీరు లోకంతో కలిసిపోకూడదు. మీరు లోకంలో ఉన్నారు కానీ లోకంలో కలిసిపోకూడదు. లోకంలో ఉన్న వాళ్ళు మీరు ఫ్రెండ్షిప్ చేయొచ్చు. నో. అయితే ఇప్పుడు ఏంటి అనంటే మీరు వాళ్ళతో కలిసిపోయేసి ఆ లోకం అంతా మీలోకి తెచ్చుకుంటున్నారు.
మీ చర్చిలోకి తెచ్చుకుంటున్నారు. లేకపోతే మీ పర్సనల్ లైఫ్‌కి తెచ్చేసుకుంటున్నారు మీరు. అలా ఉండకూడదు మనం. లోకంతో విశ్వాసి సంబంధం ఎలా ఉండాలి? ఎంతవరకు ఉండాలి? ఆయన నేర్పిస్తాడు. తర్వాత అదే 2వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు మీరు చదివితే దేవుని యొక్క పిల్లలకు, రక్షింపబడిన పిల్లలకు, ఎవరైతే పాప క్షమాపణ పొందారో వాళ్ళందరికీ ఒక సందేశం, ఒక సెర్మన్ చెప్తాడన్నమాట. ఒక సెర్మన్. సెర్మన్ అంటే ఏంటి? వాక్యం. బోధ చేస్తాడు. బోధ ఉంటుంది. ఓకే. ఏం చెప్తాడో, ఏం బోధ చేస్తాడు అనంటే, ఇదిగో మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఒకానొక రోజున మీరు క్రీస్తులాగా అవుతారు మీరు అని చెప్తాడు ఆ బోధలో. ఇంకో విషయం, పాపంలో కొనసాగరాదు తెలుసా? పాపంలో ఒక వ్యక్తి పడొచ్చు. బై మిస్టేక్ పడొచ్చు. అయితే ఇదిగో దాంట్లో కొనసాగరాదు. అలాగే కూరుకొని పోయి అలాగే కంటిన్యూయస్ టెన్స్ ఉండకూడదు అని చెప్తాడన్నమాట ఆయన. ఇంకొకటి ఏంటి అనంటే, పాపంలో కొట్టుకొని పోకూడదన్నమాట అలాగే. బయటకొచ్చేసేయాలి. ఇంకొక ఏం చెప్తాడు అనంటే, ఒకరినొకరు ప్రేమించుకోండి. హ్మ్. తర్వాత మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. మనందరం లోకాన్ని జయించాలి తెలుసా? దేవుని యొక్క స్వభావాన్ని మనం ఏం చేయాలంటే ప్రతిబింబించాలి తెలుసా? అని ఒక పెద్ద బోధ. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మీరు ఇంటికెళ్ళిన తర్వాత మీరు మొదటి యోహాను ఆహ్, లో ఉన్న 2వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు ఆ బోధ. ఒక సెర్మన్ ఉంటుంది. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మీరు ధ్యానం చేసినట్టయితే చాలా మంచిగా అర్థమవుతుంది. చివర్లో కొన్ని హెచ్చరికలు చేస్తాడన్నమాట 5వ అధ్యాయంలో. ఇది మొదటి యోహానుగా అంటే ఈ మొదటి యోహాను రాసిన పత్రిక 4 ఉద్దేశాలు చెప్పాను. ఒకటి ఫెలోషిప్, రెండోది ఎవరైనా చెప్తారా? ఫెలోషిప్, రెండోది ఇది చెప్పాను ఇప్పుడే. పాపం చేయకోకుండా ఉండడానికి. మూడోదేనా చెప్పండి. ఎనీబడీ? ఫాల్స్ టీచింగ్స్ నుండి యెస్. విశ్వాసం ఫాల్స్ కాపాడటం. టీచింగ్స్ నుంచి. అవును. ఫాల్స్ టీచింగ్. నాలుగోదేంటి? ఫోర్త్ వన్ నిత్య ఈస్ వాట్? నిత్య మనం జీవం అందరం నిత్య జీవం కలిగి ఉండాలి అని చెప్తాడన్నమాట. సో, వీటన్నిటి గురించి మనం ఆలోచన చేస్తే యోహాన్ గారికి అంటే దేవుని రక్షింపబడిన వాళ్ళంటే ఎంత కన్సర్న్ ఉంటే, ఓకే, వారి మీద ఎంత దృష్టి ఉంటే ఆయన ఇంత మంచిగా ఆలోచన చేస్తాడు. చాలా కన్సర్న్ ఉంది కదా ఆయనకి. చాలా ఎక్సలెంట్ కన్సర్న్ దేవుని యొక్క పిల్లలంటే. అవును. మనం కూడా ఎలా జీవించాలి? ఈ ఈ పత్రిక రాసేటప్పుడు ఐ షుడ్ బి లైక్ జాన్. నేను ఒక యోహాన్ లాగా ఉండాలనిపిస్తుంది కొన్నిసార్లు. దట్ ఈస్ అప్లికేషన్. యోహాన్ గారు ఎలాగైతే క్రైస్తవులు ఇలా ఉండాలి, పాపంలో పడకూడదు, ఫెలోషిప్ కలిగి ఉండాలి అని ఎలాగైతే ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడో, ఒక పాస్టర్‌గా లేకపోతే ఒక క్రిస్టియన్‌గా ఐ షుడ్ బి లైక్ దట్. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫస్ట్ జాన్. సెకండ్ జాన్ గురించి నేను చెప్పబోతున్నాను. రెండవ యోహాను రాసిన అంటే రెండవ పత్రిక. యోహాన్ గారు రాసిన రెండవ పత్రిక. సో, ఇది కూడా ఆయనే రాశాడు అని చాలా మంది అభిప్రాయపడతారు. ఈ గ్రంథ ఉద్దేశం ఏంటి అనంటే, గ్రంథ ఉద్దేశం ఈజీగా ఇంక చిన్న మాటలో చెప్పాలంటే చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఏంటి అనంటే, యెరూషలేము విషయంలో మనందరికి తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆయన యెరూషలేం ప్రాంతానికెళ్ళేటప్పుడు యెరూషలేముని చూసి బయట ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్నప్పుడు ఆయన ఏడుస్తాడు. గుర్తుందా ఎవరికైనా? ఎప్పుడది ఆ సన్నివేశం ఎప్పుడు జరుగుతుంది చెప్పండి ఎవరికైనా గుర్తుంటే? యేసు ప్రభు యెరూషలేం చూసి ఏడ్చే సమయం అది. గుర్తుందా ఎవరికైనా? అప్పుడు యెరూషలేమా ఎన్ని సార్లు నేను ఆహ్, గుర్తుందా ఎవరికైనా అది? ఎనీబడీ? ఈ మాట అంటాడు. ఎప్పుడు? ఏ సన్నివేశంలో ఆయన ఇలా చెప్తాడు?
ఆయన గాడిద మీద కూడా ప్రయాణం చేస్తాడు అప్పుడు. ఎప్పుడు? ఎప్పుడు? ఎవరైనా చెప్తారా? ఎనీబడి? హలో, ఉన్నారా? యెరూషలేము దేవాలయంలో అండి ప్రభువారు ఆ దొంగల గృహాలు చేశారు. అక్కడ ఎస్ వ్యాపారాలు ఎస్ జరుగుతున్నాయి కదండి. ఆ సమయంలో అవునవును ప్రభువారు అవును కోపపడి అవునవును దానికి ముందు అవునండి జరుగుతుంది. ఇంకా యెరూషలేం లోపలికి రాలేదు, బయటే జరుగుతుంది ఇది. రాయి మీద రాయి నిలవకోకుండా అని అది కూడా చెప్తాడు ఆయన. అవునండి అవును ఆ సన్నివేశం ఎప్పుడు మనం అందరం ఒక ఫెస్టివల్ కూడా మనం చేసుకుంటాం. బట్టలాదివారం కదా. మట్లాద్వారం అండి, మట్లాద్వారం. ఎస్ ఎస్ సో అది ఆ ఉద్దేశం అంటే ఆ సన్నివేశాన్ని గుర్తుపెట్టుకొని యోహాన్ గారు అవునండి ఏం చేస్తాడు అంటే, యెరూషలేము విషయంలో కన్నీరు విడిచిన యేసులాగా లూకాసు వార్త 19:41 ప్రకారం సంఘములన్నిటి గురించి మనందరికి చింత ఉండాలా అని యోహాన్ గారు రాస్తాడు కదా. ఈ రోజుల్లో మనందరికీ తెలుసు ఎవరి సంఘం వాళ్ళదే కదా. సో ఇంకో విషయంలో చెప్పాలంటే వాళ్ళ సంఘం గురించి వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన చేయరు అనమాట. కొంతమంది అట్లా వస్తా ఉంటారు, వెళ్ళిపోతా ఉంటారు అనమాట. నో 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 నో, అలా ఉండకూడదు. మన సంఘం గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే యెరూషలేం గురించి ఎంత బాధపడ్డాడో, మన సంఘం గురించి, తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సార్వత్రికంగా ఉన్న సంఘాల గురించి మనం చింతించాలి, చాలా బాధపడాలి. అయ్యో ఆ సంఘం ఎందుకు ఇట్లుంది, ఎందుకు అలా అయిపోతున్నారు వాళ్ళు, లేకపోతే ఎందుకు ఇలాగా చెప్తున్నారు, ఉమ్, ఆ, వారికి ఏమైనా కష్టం వస్తే అయ్యో అని ఫీల్ అయ్యే మనస్తత్వం ఉండాలి అని చెప్తాడు యోహాన్ గారు ఈ పత్రికలో. వాట్ ఏ బ్యూటిఫుల్ కదా ఇది, ఎంత సూపర్ గా చెప్పాడు అనమాట. అయితే దురదృష్టం శాతం ఏంటి అని అంటే ఈ రోజుల్లో ఆ చింత లేదనమాట. ఈ రోజుల్లో చింత ఏంటి అని అంటే దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో వారు వారిని పట్టించుకోలేదని చింత, లేకపోతే వేరే చింతలు, చాలా చింతలు ఉంటాయి. సో అయితే యాజ్ ఎ క్రిస్టియన్ మనందరికీ ఉండాల్సిన ఒక 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 దాన్ని ఏమంటారు, ఒక చింత, ఒక బాధ ఏంటి అని అంటే నా నా సంఘంలో ఏదైనా ఎవరైనా బాధపడితే, లేకపోతే ఏదైనా విషయం జరిగితే ఐ హ్యావ్ టు ఫీల్, నేను ఫీల్ అవ్వాలి. ఇది ఇది యోహాన్ గారిని అడిగితే ఏం చెప్తాడు తెలుసా దాని తర్వాత, ఇది మన భారమే ఉండాలి అని చెప్తాడనమాట. ఇలాగా సంఘాల గురించి చింతపడడం, వారి గురించి ప్రార్థన చేయడం మన భారమే ఉండాలి, భారమే ఉండాలి అని చెప్తాడనమాట. అంటే బ్యూటిఫుల్ గా యోహాన్ గారు ఈ విషయాన్ని రాస్తాడు. ఇంకో విషయం ఏంటి అని అంటే ఇందులో ఆ సత్యం అనే మాట, ట్రూత్ అనే మాట 5 సార్లు ఉంటుంది. ప్రేమ అనే మాట 4 సార్లు రాయబడుతుంది. ఆజ్ఞ అనే మాట 4 సార్లు ఉంటుంది. నడుచుట అనే మాట 3 సార్లు, బోధ అనే మాట 3 సార్లు, పిల్లలు అనే మాట 3 సార్లు. అంటే పదే పదే వాడతాడనమాట ఈ పదాలని. ఏం పదాలు? సత్యం, ప్రేమ, ఆజ్ఞ, నడుచుకోవడం, బోధ, పిల్లలు. ఈ పదాలు 6 పదాలు పదే పదే తిప్పి అలాగే సెంటెన్స్ లాగా ఆయన రాస్తాడనమాట. ఇంకోటి ఏంటి అనంటే ఇందులో 4 విషయాలు రాశాడు, సేమ్ మొదటి యోహాను లాగే. మొదటి యోహానులో ఫెలోషిప్ గురించి, సిన్ గురించి, తర్వాత ఇంకోటి ఏంటి, సిన్ గురించి రాస్తాడు. మూడోది మీరు మీరు రెస్పాండ్ అయితే నాకు కూడా చాలా బాగుంటుంది. సో రైట్, ఫాల్స్ అంటే టీచింగ్. వింటున్నారు అని అనిపిస్తుంది. ఫాల్స్ ఫాల్స్ టీచింగ్స్ గురించి రాస్తాడు. తర్వాత తర్వాత నిత్య జీవం గురించి రాస్తాడు. అయితే రెండో పత్రిక ఈడు కూడా 4 విషయాలు రాస్తాడు అనమాట. ఇక్కడ కూడా ఏంటి ఆ 4 విషయాలు అంటే, ఒకటి సత్యములో నడుచుకోమని చెప్తాడు, సత్యములో నడుచుకోమని. తర్వాత రెండోది ఏంటి అంటే దేవుని ఆజ్ఞలకు విధేయత చూపాలని చెప్తాడనమాట ఆయన. మూడోది ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్తాడు. నాలుగోది క్రీస్తు బోధలను కాపాడుకోండి అని చెప్తా. ఈ 3 విషయాలు, 4 విషయాల్లో 3 విషయాలు అందరూ చెప్తారు, కానీ 4గో విషయం సూపర్ చెప్పాడు అనమాట.
క్రీస్తు మనకి ఏం చెప్పాడో ఆ టీచింగ్స్ ని కాపాడుకోండి మీరు. ఎందుకనంటే నకిలీ బోధలు వచ్చాయి. ఈ నకిలీ బోధలు ఏం చేస్తాయంటే క్రీస్తు బోధల్ని డైల్యూషన్ చేసే ప్రమాదం ఉంది. అవి క్రీస్తు బోధలు పక్కన పెట్టేసి ఈ బోధలను అనుసరించే ప్రమాదం ఉంది. కాబట్టి మీరేం చేయాలంటే డాక్ట్రిన్స్ కాపాడుకోండి అని వాట్ ఈ స్టేట్మెంట్. అవును, మనం బోధని కాపాడుకోవాల్సిన అవసరం ఏమన్నా చాలా చాలా అవసరం ఉందన్నమాట. వాట్ వి బిలీవ్ దాన్ని కాపాడుకోవాలి. క్రీస్తు బోధనలు కాపాడుకోవాలని హెచ్చరించాడు. మోసపోకండి, మోసపోకండి. అవును, ఈ రోజుల్లో ఈ మోడర్న్ ఏజ్ లో ప్రజలు చాలా మోసపోతున్నారు. చాలా అంటే చాలా మోసపోతున్నారు. ఏం చేస్తున్నారంటే ఇంకా కొంతమంది అయితే డబ్బుని చూపిస్తున్నారు. నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను, అందరి గురించి మాట్లాడట్లేదు. ఓన్లీ క్రైస్తవుల గురించి. క్రైస్తవులు మోసపోయే ఇంకా కొంతమంది ఇంకా కొంతమంది ఎలా మోసపోతారంటే నువ్వు ఇక్కడికి వస్తే నీకు బాగవుతుంది అని మోసగిస్తున్నారు. ఇక్కడికి వస్తే అంటే ప్రార్థన చేస్తే కాదనమాట, విశ్వాసం ఉంటే కాదనమాట, ఇక్కడికి వస్తే అన్నమాట. అంటే ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్నమాట. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారనంటే ఇదిగో నా దగ్గరే అంటే నేను చెప్పేదే సత్యవాక్యం అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు అంటే ఎవరికైతే అంటే ఇప్పుడు మ్యూజిక్ ని చూపించి చాలా మందిని లాక్కున్నారు. వాక్యం ఉండదు, ఏముండదు అనమాట. ప్రఫౌండ్ వాక్యం లేకపోతే ధ్యానపూర్వకమైన వాక్యం ఇట్లాంటివన్నీ ఉండవు అనమాట. ఎస్, ఈ రోజుల్లో క్రైస్తవులు చాలా ఈజీగా మోసపోతున్నారు, చాలా ఈజీగా. సో వీటన్నిటిని మనం ఎదిరించాలి, వీటన్నిటి గురించి మనం ఆలోచన చేయాలి. క్రీస్తు బోధను మనం కాపాడాలి అనే విషయం యోహాను రాసిన 2వ పత్రికలో మనం చూడొచ్చు. సో ఇందులో ఒకటే ఒక అధ్యాయం ఉంటుంది, మనందరికీ తెలుసు. ఒకటే ఒక అధ్యాయం. మీరు ఇందులో క్రైస్తవ ప్రేమ ఎలా ఉండాలో ఇక్కడ ఈ పత్రిక మనం చదివితే అర్థమవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే కపట బోధలు ఉన్నాయి, సో జాగ్రత్త పడండి అని చెప్తాడనమాట. తర్వాత అదిగో నేను మీ దగ్గరికి వస్తాను, మీతో మాట్లాడతాను పర్సనల్ గా. రాయాలంటే టైం సరిపోదు, మీ పర్సనల్ గా వచ్చిన తర్వాత మీ విషయాలు నాకు చెప్పండి, నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను అని ఆయన చెప్తాడు. ఓకే, ఇది రెండవ పత్రిక, యోహాన్ గారు రాసిన 2వ పత్రిక. 3వ పత్రిక ఏంటి అని అంటే 3వ పత్రిక చాలా ఈజీ. 3వ పత్రిక ఉద్దేశం ఏంటి? 3వ పత్రిక ఇది కూడా యోహాన్ గారు రాశారు 3వ పత్రిక. సో ఈ 3వ పత్రిక కన్నా ముందు యూదా పత్రిక అనే ఒక పత్రిక ఉంటుంది, యూదా పత్రిక. ఓకే, సో ఏంటి యూదా పత్రిక? యూదా దేని గురించి రాశాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, సో ఈ రచయిత ఎట్లా పరిచయం చేసుకుంటాడు అని అంటే తనకు తాను ఇలా పరిచయం క్రీస్తు యేసు దాసుడను, యాకోబు సహోదరుడను నేను అని అంటాడనమాట. ఓకే, సో చాలా మంది థియోలాజియన్స్ ఏమి అభిప్రాయపడతారంటే యేసుక్రీస్తు సహోదరులో ఈయన కూడా ఒకడు అని చాలా మంది అభిప్రాయపడతారు. సో ఇంకో విషయం ఏంటి అని అంటే యూదా గ్రంథ ఉద్దేశం ఏంటి అని అంటే యూదా వాస్తవానికి చెప్పాలంటే తన ఫ్రెండ్స్ కి, తన స్నేహితులకు, యూదా గారి స్నేహితులు ఉంటారు కదా, తన స్నేహితులకు రక్షణ గురించి ఒక ఉత్తరం రాయాలని పూనుకున్నాడు మామూలుగా చెప్పాలంటే. అయితే సంఘంలోనికి చొరబడ్డ కపట బోధనల గురించి తెలుసుకున్న తర్వాత అతడు తన ఆలోచన మార్చుకొని దానికి బదులుగా కపట బోధకుల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి విశ్వాసి పోరాడాలి, ఊరికే కూర్చోకూడదు, సైలెంట్ గా ఉండకూడదు. యూ హ్యావ్ టు స్టాండ్ అండ్ టాక్, స్పీక్, రైజ్ యువర్ వాయిస్ అని చెప్తాడనమాట ఆయన. వారందరూ అంటే మీకు బాగా గమనిస్తే యాకోబు గారు అందుకే రాశాడు, పేతురు గారు అలాగే రాశారు, యోహాన్ గారు కూడా అలాగే రాస్తున్నారు, యూదా కూడా అలాగే రాస్తాడు. వీళ్ళందరి స్టాండ్ ఒకటే, అబద్ధ బోధనలు ఎదుర్కోవడం. అబద్ధ బోధలు సంఘంలోకి చెరబడితే వాటి వల్ల వచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా సమాధానం చెప్పాలి,
ఎలాగ శత్రువుల్ని గుర్తించాలి. ఇంకో మాటలో చెప్పాలంటే యూదా గారు ఏమంటారు తెలుసా? అలాంటి అబద్ధ బోధకుల్ని శత్రువుతో పరిగణిస్తాడు ఆయన. దే ఆర్ ఎనిమీస్ అని అంటాడన్నమాట. సో ఈ ఈ గ్రంథ ఉద్దేశం గురించి మీరు ఇంకొక విషయం ఏంటి అనంటే ఇట్లాంటి వారిని ఆహ్, తప్పిపోయిన కయ్యూను, బిలాము, కోరహు అనే ముగ్గురు వ్యక్తులతో ఈ కపట బోధకుల్ని పోల్చుతాడన్నమాట. అబద్ధ బోధకుల్ని. ఎవరితో? కయ్యూనుతో, బిలాముతో, కోరహుతో. వారి స్వభావమే వీళ్ళది. వాళ్ళలాగే ఉంది. నేను మిమ్మల్ని చూస్తా ఉంటే అంటే ఈ అబద్ధ బోధకులను చూస్తా ఉంటే వాళ్ళు గుర్తొస్తున్నారు నాకు. వాళ్ళు ఎలాగైతే తప్పిపోయారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే మిమ్మల్ని ఇలా అంటే తప్పిపోయేటట్టు చేస్తున్నారు అని ఆయన చెప్తాడు. ఇంకోటేంటంటే ఇదిగో మీరు తప్పుడు బోధనలు నమ్మితే భక్తిహీనులైపోతారు. మీ భక్తి వ్యర్థమైపోతుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఏంటి అనంటే భక్తిహీనతపై తీర్పు ఉంటుంది అని చెప్తాడన్నమాట యూదా గారు. భక్తిహీనతపై తీర్పు ఉంటుందని చెప్తారు. ఇందులో 25 వచనాల్ని మనం చూస్తాం. 25 వర్సెస్. అబద్ధ బోధకుల గురించి చెప్తాడాయన. తర్వాత ఏంటంటే నమ్మకత్వం గురించి చెప్తాడనమాట. తర్వాత ముగింపు దీవెన. సో మెయిన్ గోల్, మెయిన్ మైండ్ లో ఉన్నది ఏంటి యూదా గారు అంటే అబద్ధ బోధకుల గురించి హెచ్చరిస్తూ కొన్ని మాటలు రాశారు. అది మనం యూదా రాసిన పత్రికలో మనం చూస్తాం. రైట్. ఇంకా చివరిది ఏంటి అంటే యోహాన్ రాసిన 3వ పత్రిక. రైట్. యోహాన్ రాసిన 3వ పత్రిక. ఈ యోహాన్ రాసిన 3వ పత్రికలో మనం ముగ్గురు వ్యక్తులు ఉంటారు అక్కడ. గాయు అనే వ్యక్తి ఉంటాడు. సో గాయుకి ఎఫెసీ పట్టణానికి ఆ రోజుల్లో పాస్టర్ గా పనిచేస్తున్న గాయు గారికి యోహాన్ గారు ఈ మాట రాశారు. ఎందుకనంటే ఆ రోజుల్లో సంఘంలో అధికార దాహం కలిగి ఒక వ్యక్తి చాలా ఇబ్బంది పెడుతున్నాడు అన్నమాట. వ్యక్తి చాలా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఏంటి అనంటే దియోత్రెఫే అనే ఒక వ్యక్తి ఉంటాడు అనమాట ఆ సంఘంలో. దియోత్రెఫే ఆయన పేరు. దియోత్రెఫే చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆయనకి చెప్పండి ఈ మాటలు అని దియోత్రెఫేకి చెప్పమని గాయు గారు చెప్తారు. రైట్. సంఘంలో సమస్యలు సృష్టిస్తున్న దియోత్రెఫే అనే వ్యక్తికి వారిని ఉద్దేశం పెట్టుకొని రాస్తాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ పత్రికను ఎవరు తీసుకొచ్చారు గాయు దగ్గరికి అంటే దెమేత్రి. ఓకే. దెమేత్రి అనే వ్యక్తి తీసుకొచ్చాడు. సో దెమేత్రిని బట్టి చాలా సంతోషిస్తున్నాను. చాలా మంచోడు ఆయన. చాలా మంచి మాదిరి ఉంది అని చాలా ఎక్సలెంట్ గా ఆయన రాస్తాడనమాట. సో వీటన్నిటి ఉద్దేశం పెట్టుకొని సంఘంలో మీరు ఏం చేయాలంటే అధికారం ఉండకూడదు, అధికార డామినేషన్ ఉండకూడదు, అలా చేయకూడదు అని హెచ్చరించే పత్రిక యోహాన్ రాసిన 3వ పత్రిక. రైట్. తర్వాత పరిచర్య నిమిత్తం అంటే ప్రయాణాలు చేసే సేవకులకు మీరు ఏం చేయాలంటే మీరు హెల్ప్ చేయాలా. ఎందుకనంటే వారితో సరైన వసతులు ఇట్లాంటివన్నీ ఉండవు. మీరు హెల్ప్ చేయండి. ఎవరైనా ఒక యేసు ప్రభు పేరిట మీ ఇంటికి వస్తే మీరేం చేయాలంటే స్వీకరించండి వాళ్ళని. తర్వాత దియోత్రెఫే గురించి చెప్తాడు. తర్వాత దెమేత్రి గురించి చెప్తాడు. తర్వాత నేను వస్తాను మీతో నేను మాట్లాడతాను అని 3వ యోహాన్ గారు చాలా స్పష్టంగా చెప్తాడు. ఇప్పుడు చెప్పండి ఈ సార్వత్రిక పత్రికలు చదివిన తర్వాత వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దీస్ జనరల్ ఎపిసోడ్స్? వీరందరూ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరైనా రెస్పాండ్ కావచ్చు. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి ఏంటి అనంటే అబద్ధ బోధలు, క్రిస్టియన్ బిహేవియర్. అబద్ధ బోధలు, తర్వాత ఒక క్రిస్టియన్ బిలీవర్ ఎలాగా బిహేవియర్ కలిగి ఉండాలి అన్నది ఈ సార్వత్రిక పత్రికల్లో మనం చాలా స్పష్టంగా మనం చదువుకోవచ్చు. ఆ రోజుల్లో వారికున్న సమస్యలు వేరు. ఈ రోజుల్లో మనకు వేరే సమస్యలు ఉండొచ్చు. అయితే యోహాన్ గారు ఎలా కన్సర్న్ తీసుకున్నాడు? పేతురు గారు ఏం చెప్పారు? యాకోబు గారు ఎలాంటి మోరల్ వాల్యూస్ కలిగి ఉండాలని కోరుకుంటున్నారు? తర్వాత ఎలాగ పరిశీలించుకోవాలి? సో ఇట్లాంటి విషయాలు మనందరికీ తెలిసేది ఎక్కడనంటే సార్వత్రిక పత్రికలు చదివితే మనందరికీ అర్థమవుతుంది. ఈ రోజుతో ఈ సార్వత్రిక పత్రికలు క్లాసు ముగించబడుతుంది. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే వారు అడగచ్చు.